వాస్తవమే. కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక ఏకమయ్యారు. అలా కృష్ణ గారికి రామారావు గారికి కూడా జరిగినాయి, కృష్ణ గారికి నాగేశ్వరరావు గారికి జరిగినాయి. ఇవన్నీ మామూలుగా ఏదంటే అభిమాన సంఘాలు వాళ్ళని అభిమానం ఇది పెడదాలను బట్టి అలా జరిగినాయి. దానికి కాకుండా ఏంటంటే రామారావు గారికి నాగేశ్వరరావు గారు ఏదంటే షిఫ్టింగ్ ఇండస్ట్రీ, హైదరాబాద్ టు చెన్నై టు హైదరాబాద్ షిఫ్టింగ్ విషయంలో కూడా కాంట్రవర్సీ వచ్చింది ఇద్దరి మధ్య. దానికి కూడా కొంచెం వైరుధ్యాలు ఏర్పడినాయి. అసలు ఏవైనా కూడాను అభిమానులు అనేవాళ్ళు ప్రాణం ఇచ్చే అభిమానులు అప్పట్లో. అందులో రామారావు అంటే రామారావే, నాగేశ్వరరావు గారు అంటే నాగేశ్వరరావు గారే, దానికి తెగబడేవాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే ఈయన ఏజ్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇద్దరు ఒకటే అయ్యారు. ఆ తర్వాత కృష్ణ గారు రామారావు గారు ఒకటి కదా, కృష్ణ గారు నాగేశ్వర గారు ఒకటి కదా. సినిమా ఫీల్డ్లోనూ రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు. రాజకీయాల్లోనూ సినిమాలో జరగదు కదా. అలా శత్రుత్వం శాశ్వతంగా ఉంటే జరగదు. ఒక సంవత్సరం ఉంటుంది. ఆ సంవత్సరం తర్వాత వాడితే అవసరం, వీడికి అవసరం చచ్చినట్టు ఉంటుంది ఇది.